బిగ్ టీవీ కథనాలకు స్పందన లభించింది. సంచార జాతుల పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. ఆ కారణంతో స్కూల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. భావితరం విద్యకు దూరం అవుతోందని నో ఆధార్ నో స్కూల్ పేరుతో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆధార్ లేకపోయినా సరే ఆరేపల్లి స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలని, ఆధార్ కార్డులు కూడా వెంటనే మంజూరు చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బిగ్ టీవీ కథనాలతో ఆరేపల్లిలోని పిల్లల కోసం విద్య, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఒక్కసారిగా కదిలారు. కలెక్టర్ ఆదేశాల మీద, జిల్లా సంక్షేమ ఆదేశాల మీద మా సోషల్ వర్కర్స్, మా ప్రొటెక్షన్ ఆఫీసర్స్, మా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా 3 days నుంచి ఇక్కడ సర్వే చేసాం. 45 families, 88 childrensని ఐడెంటిఫై చేసాము. స్కూల్కి కూడా విజిట్ చేయడం జరిగింది. టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ స్కూలే కాకుండా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్కి పిల్లలకు సంబంధించిన ఎలాంటి ధృవపత్రాలు లేకుండా, ఎంటైటిల్మెంట్ సర్టిఫికెట్స్ లేకుండా జిల్లా కలెక్టర్ గారు మా ఆఫీస్లో ఒక వాట్సాప్ నంబర్ 24/7 పెట్టడం జరిగింది. 9490881098. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే పిల్లలకు సంబంధించిన ఎలాంటి ఎంటర్టైన్మెంట్ సర్టిఫికేట్స్ కావాలన్నా వాళ్ళకి స్కూల్ అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 21A ప్రకారంగా ప్రతి బిడ్డకి చదువు హక్కు ఉంది కాబట్టి ప్రతి బిడ్డ స్కూల్లో ఉండాలి. ఈ ద్వారా మీరు ఎక్కడన్నా ఏదైనా బిడ్డని భిక్షాటన చేస్తా అంటే రేకుర్తి, ఆరాపల్లి, బుడగజంగల కాలనీలు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్పెషల్ టీమ్స్ 3 జిల్లాలు తిరుగుతుంది. బిడ్డలు భిక్షాటన చేసినా కానీ, పని చేసినా కానీ వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆపరేషన్ ముస్కాన్ అని నడుస్తుంది. ఎవ్వరు కూడా పిల్లలకి పనికి పెట్టద్దు, పని చేయించవద్దు. బిగ్ టీవీ కథనానికి భారీ స్పందన అని చెప్పాలి. ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఇప్పుడు ఆధార్ కార్డులను ఇష్యూ చేయడానికి అక్కడ యంత్రం కదిలింది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, కరీంనగర్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, నిజంగా ఒక అప్రిసియేషన్ అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ కదిలింది, ఇప్పుడు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగిపోతున్నాయి. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకోవడానికి దూరం అవుతున్నారని చెప్పి బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో అయితే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అని చెప్పి ఇటు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎవరన్నా చదువుకోక భిక్షాటన చేసినా కానీ వారిని ఖచ్చితంగా చదివించాలని చెప్పి ఇటు ప్రభుత్వం సూచిస్తున్నతో వీళ్ళందరూ కూడా కరీంనగర్కు నగర పాలక సంస్థ లోపల ఉండేటువంటి ఆరపల్లి లోపల దాదాపుగా ఒక 200 కుటుంబాలు సంచార జాతికి చెందినటువంటి కుటుంబాలు ఉంటాయి. వీరంతా కూడా ఏదైతే ఊరూరు తిరుగుతూ కూడా వాళ్ళు భిక్షాటన చేయడము, తర్వాత కొన్ని వాళ్ళ కులపరమైనటువంటి పనులు చేసుకుంటూ కూడా జీవిస్తూ ఉంటారు. కానీ వీరు ఎప్పుడు కూడా అంటే ఏ ఊరు నుంచి ఒక ఊరుకు మారుతుండడంతో వీరంతా కూడా సంచార జాతికి చెందినటువంటి వారు. ఆ సంచార జాతికి చెందినటువంటి దాదాపుగా 200 కుటుంబాలు ఆ ఆరేపల్లి లోపల ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళంతా కూడా చదువుకు దూరం అవుతున్నారని చెప్పి ఆ బిగ్ టీవీ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలను తెలుసుకోవడంతో అక్కడ వారికి ఆధార్ కార్డు అంటే ఎప్పటిలాగానే బడి ప్రారంభమైన తర్వాత జూన్ మాసం లోపల స్కూల్ ప్రారంభమైన తర్వాత వాళ్ళంతా కూడా చదువుకోవాలని చెప్పి బలపం పట్టుకొని స్కూల్కి వెళ్ళారు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఆ స్కూల్ లోపల ఎన్రోల్మెంట్ చేయాలి అంటే ఆధార్ కార్డు అనేటువంటిది మస్ట్గా మారినటువంటి పరిస్థితి. ఆ ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ లోపల ఎన్రోల్మెంట్ ఉండదు, వారికి మధ్యాహ్న భోజనం వర్తించదు, మీరు స్కూల్ లోపల పేరు నమోదు కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు చెప్పడంతో వారంతా కూడా స్కూలుకు వెళ్ళలేని పరిస్థితి వల్ల మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడనే గుడిసె లోపల ఉండడం జరిగింది. వారికి చదువుకోవాలని చెప్పి ఆశ ఉన్నా కానీ తాము డ్రైవ్ నిర్వహిస్తున్నారు, స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇంకేమన్నా ఉన్నాయా వాళ్ళకి చేయాల్సినవి? ఒకసారి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? రెస్పాన్స్ ఇదే సమస్యను మనము వారందరికీ కూడా చదువుకోవాలని చెప్పి ఒక ఆశయం ఉన్నా కానీ చదువులేకపోతున్నారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం లోపల బిగ్ టీవీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ ఏదైతే ప్రసారం చేసినటువంటి కథనం వల్ల జిల్లా కలెక్టర్ స్పందించి ఆ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత ఏదైతే అంగన్వాడీ డిపార్ట్మెంటు, మిగతా శిశు సంక్షేమ అధికారులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశించిన తర్వాత అధికారి
స్వయంగా ఆ ఏదైతే ఆరపల్లి లోపల ఉన్నటువంటి ఆ కాలనీ ఉందో ఆ కాలనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు చదువుకు దూరమైనటువంటి ఆధార్ కార్డు లేని పిల్లలను దాదాపుగా 88 మంది విద్యార్థులను కూడా గుర్తించడం జరిగింది. ఈ 88 మందికి విద్యార్థులకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా స్కూల్కు లేకపోవడంతో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వీరందరికీ ఆధార్ కార్డు లేకపోవడం వల్లనే వీళ్ళంతా చదువుకు దూరం అవుతున్నారని చెప్పి ఆ లెటర్ కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు ఆధార్ కార్డు ఇప్పించిన తర్వాత మళ్ళీ వీళ్ళను స్కూల్లో చేర్పించి బడికి దూరమైనటువంటి పిల్లలకు ఖచ్చితంగా అదే బడి లోపల పాఠాలు నేర్పించేటువంటి పని లోపల ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. మనం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, తర్వాత ఎవరైతే చదువుకు దూరమైనటువంటి వారు కావచ్చు, మా దగ్గరికి వచ్చి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం లోపల సఫలమైనటువంటి బిగ్ టీవీకి వీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. అండ్ బిగ్ టీవీ ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలని ఎత్తి చూపడానికి అలాగే ప్రభుత్వం తరపున చెప్పడానికి కూడా ముందుంటుంది.